హలో అండి అందరికీ. నైట్ అయితే ఇది బిర్యానీ చేద్దామని చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి అయితే పక్కకైతే పెట్టేస్తున్నా. అయితే కొంచెం ప్రాసెస్ అయితే మిస్ అయిపోయింది. వీడియో ఏమైతే మర్చిపోయినా ఏమనుకోకండి. నెక్స్ట్ టైం అయితే మంచిగా తీసి పెడతా. అయితే ముందుగా అయితే పెరుగు తీసుకొని పెరుగులో కారము, పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు, మన గరం మసాలాలు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, ఆ బిర్యానీ మసాలాలు అవి ఉంటాయి కదా, అవి అయితే కలిపి వేసి పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే చికెన్ అయితే మంచిగా కడుక్కున్నాక దాంట్లో వేసి పెట్టి ముక్కకు మొత్తము అది చేసిన ప్రాసెస్ మొత్తం అంటేటట్లా మంచిగా కలుపుకోవాలండి. చికెన్ బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బిర్యానీకి అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మరి బాస్మతి రైస్తోనే చేయొచ్చు కదా అని. అయితే ఇంట్లో అయితే సన్న బియ్యం ఉండే దాంతోనే ట్రై చేద్దాం ఎట్లొచ్చిందని, ఎట్లొస్తుందని ట్రై చేద్దామని అనుకున్నాం. అందుకని ఇట్లయితే ట్రై చేసినాం. కానీ పర్లేదు, బాగానే వచ్చింది. బిర్యానీ కూడా పొల్లు వచ్చింది మంచిగా. బియ్యం కూడా అయితే ఇట్లా ఏం అంటుకోలేదు. అన్నం కూడా మంచిగా పర్ఫెక్ట్గా అయింది అన్నం అయితే. నేనైతే ఏమవుతుందో కాదో అనుకున్నా. ఈసారి అయితే బాస్మతి రైస్తో చేసినప్పుడు అయితే ఫుల్ వీడియో మొత్తం చేసి అప్లోడ్ చేస్తానండి. కొందరైతే ఆనియన్స్ కట్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేసి కూడా వేస్తారు. నేను అన్నీ ఏం వేయకుండా సింపుల్గా అయితే చేసిన. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఆనియన్స్ అని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కదా అని అనుకోకండి. ఇట్లా కూడా మంచిగా ఉంది. నేనైతే ఎప్పుడు అట్లా చేసిన, ఈసారి అయితే ఆనియన్స్ వేయకుండా అయితే చేసిన. బాగా వచ్చింది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది. అందరం అయితే కలిసి అయితే ఇప్పుడైతే తింటున్నాం.